సాక్షాత్తు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగినట్టుగా అబద్ధాలు మాట్లాడి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని దెబ్బతీశారని కూడా చెప్పకనే చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్డీడీబీ రిపోర్టులో స్పష్టత లేదు అని కూడా సుప్రీంకోర్టు గమనించిన విషయాల్లో కూడా చెప్పడం జరిగింది. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ప్రకటన ఎందుకు చేశారని నిలదీసింది వీళ్ళని సుప్రీంకోర్టు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని, అక్కడున్న వ్యవస్థని. ప్రాథమికంగా చూస్తే కల్తీ జరిగినట్టుగా ఆరోపణలున్న నెయ్యిని వాడలేదని కూడా సుప్రీంకోర్టు గ్రహించింది వీళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి. మరి ఒక పక్కనే ఈ విషయం మీద సిట్ని అపాయింట్ చేశారు. సిట్ అపాయింట్ చేస్తే సిట్ దాని పని చేసి దాని రిపోర్ట్ ఇవ్వాలి. దానికి కొంత సమయం పడుతుంది. అది లేకుండానే సిట్ వేసిన రోజునే వీళ్ళు పత్రికా సమావేశాలు పెట్టేసి పత్రికల్లో వీళ్ళు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేస్తే వీళ్ళు సెలెక్ట్ చేసిన సభ్యులు సిట్గా ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని సమర్థించేలాగానే సిట్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటారు కదా. అంతేగాని వాస్తవాలు చెప్పేస్తే ముఖ్యమంత్రి చాలా ఫాల్స్ మాట్లాడాడన్న విషయాన్ని ఏ రకంగా సిట్ తేల్చగలుగుద్ది? అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. మీరు సిట్ వేసినప్పుడు మీరు పత్రికాముఖంగా మాట్లాడవలసిన అవసరం వచ్చిందని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి రాజకీయాలకి దూరంగా ఉంచాలని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఇంత జరుగుతున్న సుప్రీంకోర్టు సాక్షాత్తు చెప్పి నువ్వు సిట్టు వేస్తున్న ఆలోచన ఉన్నప్పుడు నువ్వు పత్రికా ప్రకటన ఎందుకు చేసావు? దానికి ఇక సిట్టు దాన్ని వేసినందులో ఏం ఉపయోగం ఉంటుందంటే అమ్మంటే మరి ఈ ప్రభుత్వానికి ఇంకా ఏం సిగ్గుపడతలేదు. ఇంకా దానికి ఏమని అది తప్పు చేసామన్నా అనిపించట్లా. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసామన్న విషయాన్ని కూడా వాళ్ళు ఏం పట్టించుకుని దులిపేసుకుంటున్నారు. అసలు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టుగా ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. ఆ నిర్ధారణ లేనప్పుడు మీరు బహిరంగంగా ఎందుకు పత్రికా ప్రకటన చేశారని కూడా కోర్టు ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. అసలు కల్తీ జరిగినట్టు ఎక్కడ ఆధారం చూపించండి అంటే ఒక ఆధారం ఇప్పటి వరకు వాళ్ళు చూపించలేకపోయారు. ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకుని మాట్లాడితే ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు కానీ నీకు దానికి కౌంటర్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసింది అక్కడ సుప్రీంకోర్టు. అంటే ఓవరాల్గా ఏ విధమైన స్పష్టమైన ఆధారాలు లేకుండా మీరు లడ్డూ ప్రసాదంలో పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్టుగా మీడియా ముఖంగా మాట్లాడడం అన్నది చాలా తప్పు అని సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తిప్పి పంపేసిన ట్యాంకర్లో నేతిని వాడలేదని కూడా వాళ్ళు సుప్రీంకోర్టు గ్రహిస్తే ఈ ప్రభుత్వానికి ఆ విషయం అర్థం కాలేదా? అసలు ఈ కల్తీ వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక విషయాన్ని ఒక రకంగా మాడితే అక్కడున్న ఈవో ఆయన ఇంకో రకమైన ప్రకటన చేశారు. అంటే వీళ్ళిద్దరిలోనే ఈయనేమో పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చెప్తే ఆయన వెజిటబుల్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చేమో అని, అంతేగాని దీనికి సంబంధించి ఎక్కడ యానిమల్ ఫ్యాట్ ఎక్కడ కలవలేదని ఆనాడే ఈవో ప్రకటన చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో మరి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అంటే వీళ్ళిద్దరిలో సరిపెట్టేసుకుని అంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇదే పాయింట్అవుట్ చేసింది. ఇవాళ సుప్రీంకోర్టు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు.